ఇప్పుడు ఈ అప్పుల గురించి గత ప్రభుత్వం 9.5 ఏళ్లలో చేసిన అప్పు గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ నేతలు సీఎంతో సహా ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటారు. వాళ్ళు చేసిన అప్పుల వల్లే రాష్ట్రం ఇవాళ ఇలా తయారైంది, దిగజారిపోయింది అని చెప్తూ ఉన్నారు కదా, ఆర్థిక పరిస్థితి అంతా. మరి ఒక నేత ఏమో 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయనేమో 7 లక్షల కోట్లు అంటాడు. అంటే మీకే ఒక క్లారిటీ లేదు పక్కాగా ఇంత చేశారు అప్పు అనేది. సో ఇవన్నీ ఈ ఆరోపణలకి మేము సమాధానం చెప్తాము అని చెప్పి సవాల్ విసిరితే, మరి సవాల్ విసిరినటువంటి మంత్రి వెళ్ళక వాళ్ళు ఎందుకు పోలేదు? ఇప్పుడు పొద్దున్నంత మంత్రి మాట్లాడారు, సవాల్ విసిరారు, కానీ వేరొక పార్టీ ఆఫీస్కి పోవడం సబబు కాదు. ఆయన చెప్పారు కదా, చెప్పాడు, అది సబబు కాదు. వెళ్ళిన తర్వాత మా అందరితో సమాలోచనలు చేసినప్పుడు మధ్య మార్గం అమరుల స్తూపం ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి, వాళ్ళు అక్కడ రావచ్చు, అక్కడ మాట్లాడుకుంటారు. వెళ్తుంటే హరీష్ రావుని అరెస్ట్ చేశారు కదా, అది న్యాచురల్. ఇప్పుడు నువ్వు జనాన్ని తీసుకెళ్ళి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తారంటే ఎవరన్నా జూపల్లి గారు నిన్న లెక్కలతో సాధించారు 7.5 లక్షల కోట్ల ఇది ఆన్ రికార్డ్. మనకి ఎవరు కంప్యూటర్లో కొట్టుకున్న అప్పు తెలుస్తుంది. నేను ఎందుకు చెప్తావు అప్పుని ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, శృతిలేని సంసారం నడిపారు. ఇప్పుడు మన పిల్లడే ఉన్నాడు, గ్రాడ్యుయేషన్ అయినా కదా లోన్కి పోతానంటే బ్యాంకు ఎన్ని రకాల పేపర్లు చూస్తుంది. మన పిల్లాడికి లోన్ ఇవ్వాలంటే అసలు పేయింగ్ కెపాసిటీ ఏంటి, ఈయన ఎట్లా రీపే చేస్తాడు, ఈయనకున్న ఆస్తులు ఏంటి, ఈయనకున్న వ్యాపారం ఏంటి, ఏ రకంగా ఈయన సంపాదిస్తాడు, ఏ రకంగా ఇస్తాడు అనేది రకరకాలుగా ఆలోచిస్తారు. ప్రభుత్వము నీకు రీపేయింగ్ ఎక్కడి నుంచి చేస్తావో అది తెలియకుండానే అప్పులు తెచ్చారు. వీళ్ళు ఎడికలు చేస్తాము, మీరు అప్పులు తెచ్చారు 10 ఏళ్ళు, మీరు ఫలాన్ని చిత్తగించారు, ఇప్పుడు కట్టాల్సిన బాధ్యత మా మీద పడ్డది. ఇది ప్రభుత్వం చేసిన అప్పు కదా, ఏ ప్రభుత్వం వచ్చినా కట్టాలి. ఆ అప్పు తీర్చడానికి ఇంకా అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వేరే రాబడలేదు కదా, ప్రజలకి పేదవాడికి ఇవ్వాల్సిన సంక్షేమం ఇవ్వాలి, అది మస్ట్. ఏ ప్రభుత్వం వచ్చినా పేదల చేత చేయాలి. కొన్ని ధనిక వర్గాలకు సంబంధించిన కొన్ని స్కీమ్స్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు, కానీ పేదవాడిని కట్ చేయలేం. సో ఆ దశగా వారికి ఇవ్వాల్సిన వెల్ఫేర్ ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఇంత అప్పు ఉండి, ఇంత నిర్బంధం ఉండి కూడా ఎందుకు పదే చెప్తున్నాము అప్పు అంటే, అసలు ఒక వ్యూహము, ఒక విజన్ లేకుండా మీరు అప్పు చేశారు, దానివల్ల రాష్ట్రం వెనక్కిపోయింది అనేది. పక్క రాష్ట్రంలో అదే రకంగా ఇప్పుడు మంచిది కాదు ఇది. మీరు 65 ఏళ్ళ కాంగ్రెస్ తర్వాత టీడీపీ పాలనలో మన అప్పంతా కూడా 68,000 కోట్లే. 65 ఏళ్ళు అంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా చేసి ఉంటారు. అప్పు తేవడం గొప్ప కాదు, అప్పు తెచ్చి నువ్వు విచ్చలవిడిగా దుబారా చేస్తే అది ఎవరు కట్టాలి, మళ్ళీ ప్రజలు మనమే కట్టుకోవాలి కదా. ఆ దశగా ప్రాబ్లం అవుతుందని పదే చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గత విభేదాలు ఎక్కువ అవుతున్నాయి అనేటువంటి సంకేతాలు, వాటిపైన ఎక్కువగా చర్చ జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎందుకంటారు? గొప్ప చరిత్ర కలిగిన పార్టీ, ఒక యూనివర్సిటీ, మిగతా అన్ని కాలేజెస్. దీంట్లో ప్రజాస్వామ్యక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, ఒకరిగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది, యాక్సెప్టెన్స్ కూడా ఉంటుంది. పెద్ద లీడర్ని నేను ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ అప్పుడు ఎన్జనాద్రి గారు ముఖ్యమంత్రి, ఆనాడు క్యాపిటేషన్ ఫీజు తీసుకొస్తే నేను కాంగ్రెస్ అనుబంధంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర అధ్యక్షుడిని దాన్ని ఆపోజ్ చేశాను. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్. వేరే పార్టీలో ఆపోజ్ చేస్తారా? అర్ధరాత్రి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి రాజాని బర్తరఫ్ చేశారు. ఇంతవరకు ఎందుకు చేశారో బయటకు రాలే. అలాంటి కాంగ్రెస్లో జరగవు. అడుగుతాము, తప్పు చేస్తే కూడా 1కి 10 సార్లు అవకాశం ఇచ్చి అడుగుతాము. నాకు అడుగుతారు డిసిప్లిన్ కమిటీ ఉంది ఏం చేస్తుందని. డిసిప్లినరీ కమిటీ అంటే సస్పెండ్ చేయడానికి, డిస్మిస్ చేయడానికి కాదు, రకరకాల ఫేసెస్ ఉంటుంది దాంట్లో. అడుగుతారు, చేస్తారు. సో ముందైతే దానిపైన చర్చ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో మాకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంటుంది. 4 గోడల మధ్య జరిగే మీటింగ్లో అన్ని చర్చకు వస్తాయి. మంత్రులు ఎవరన్నా తప్పు చేస్తే కూడా అక్కడ నిలదీసేవారు ఉంటారు. ప్రభుత్వ పరంగా ఏదైనా మిస్టేక్ జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది సరియాల్సిన అవసరం చెప్పే వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు వ్యక్తిగత విభేదాలు కావచ్చు, పార్టీలో సిద్ధాంత విభేదాలకి, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకి మధ్యలో ఒక థిన్ లైన్ ఉంటుంది. సో ముందు అయితే చర్చిస్తారు అని అంటున్నారు, మరి చర్చకు ముందే షోకాజ్ నోటీసులు కూడా ఇస్తూ ఉన్నారు. షోకాజ్ అన్నది బేసిక్ కదా. మనం ఇప్పుడు ఎవరన్నా ఫలానా వాడు తప్పు చేస్తే మనం ఫస్ట్ అయితే షోకాజ్ ఇవ్వాలి కదా, అని పిలవాలి కదా. అందరికీ అదే రూల్ ఉంటుంది. అందరికీ ఇవ్వలేదు కదా, కాంగ్రెస్ పార్టీలో కత్తి వెంకట స్వామికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు కదా. మరి రాజగోపాల్ రెడ్డి గతంలో షోకాజ్ ఇచ్చాం, రీసెంట్ గా చాలా మాట్లాడారు, వివరణ ఇచ్చారు. ఎందుకు అడుగుతున్నారు, ఏం కథ అడుగుతారు, నేనే అడిగాను. రీసెంట్ గా షబ్బీర్ అలీకి ఇచ్చారా? షబ్బీర్ అలీకి ఇచ్చాం కదా. షబ్బీర్ అలీ మరి సీనియర్ నాయకుడే కదా, ఆయన మాటలు దొరికాడు కాబట్టి ఆయన కూడా ఇచ్చాం కదా. తర్వాత దాన్ని సరి చేసుకున్నాడు. చాలామంది డిస్పెండ్ ఎందుకు సస్పెండ్ చేయట్లేదని. సస్పెన్షన్ అనేది ఆఖరి అస్త్రం. అది భార్య భర్తలకు పంచాయతీ అవుతే తెల్లారే డైవర్స్కి పోరు కదా. రకరకాల ప్రయాసాలు, రకరకాల విధాలుగా వాళ్ళని ఒకటి చేసే ప్రయత్నం చేస్తారు, సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది కానప్పుడు ఫైనల్ డిసిషన్ సస్పెన్షన్, డిస్మిస్ ఉంటుంది. సీఎం రేవంత్కి
పిసిసి మహేష్ గౌడ్కి మధ్య సమన్వయం లేదు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. అది నిజమేనా? కొన్ని ఇష్యూస్ మీద డిఫరెన్సెస్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, ఏ పార్టీలోనే ఉంటుంది. అందుకే అది కాంగ్రెస్ బ్యూటీ అని చెప్పాను. మా దగ్గర ఏమైనా ఉంటే ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం. సమన్వయం లేనిదే 2.5 సంవత్సరాలుగా ప్రభుత్వం నడుస్తుందా? మా మధ్య సమన్వయం ఇప్పుడుది కాదు. ఆయన పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు హైకమాండ్ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి మొత్తం రాష్ట్రం తిరిగేవాడు, ఎప్పుడు గాంధీ భవన్ పట్టించుకోలే, మొత్తం నా మీద వదిలేశాడు. అక్కడ మొదలైన సమన్వయం ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు డెఫినెట్గా మాట్లాడతాను, అక్కడ దొరికినప్పుడు మాట్లాడుకుంటాం. కానీ నిర్ణయాలన్నీ రేవంత్ రెడ్డి కేంద్రంగా జరుగుతూ ఉన్నాయి. న్యాచురల్లీ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్ణయం మీ పరిధిలో నిర్ణయాలు మా కూడా ఆయనే పరిధి తీసుకుంటారా? లేదు, అది తప్పది. అంటే బయటకు తెలియదు. ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే అడుగుతారు. కొన్ని ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలే ఉంటాయి. ఎవరు ఉంటారో క్యాబినెట్లో తీసుకుంటారు. తీసుకునే ముందు కూడా పీసీ ప్రెసిడెంట్కి తెలియజేస్తారు, ఇలాంటి ఫలానా నిర్ణయం తీసుకుంటామని. మొన్న విడత రైతు భరోసా ఇచ్చారు, చెప్పారు ఈ రకంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం, 8,000 కోట్లు ఇస్తూ ఉన్నామని. అది కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుంది. పార్టీకి కొన్ని నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి, ప్రభుత్వ అధినేతగా వారికి కొన్ని నిర్దిష్టమైన కార్యక్రమాలు ఉంటాయి. అల్టిమేట్గా నేను చాలా సందర్భాలు చెప్తే దిస్ ఈజ్ ఏ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి ఈజ్ ఏ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్. సో కాంగ్రెస్ పార్టీలో విధానమైన నిర్ణయాలు తీసుకున్నామని చర్చ ఉంటుంది. దాన్ని పొలిటికల్ అఫైర్స్ కమిటీ అంటాం. కొన్ని సందర్భాల్లో ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని మళ్ళీ తర్వాత జరిగే పిఎస్లో పెడతారు, ఈ రకంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే తీసుకున్నాం, మీ అభిప్రాయం ఏంటంటే. అది ఒక కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. మిగతా ఏ పార్టీలో ఈ స్వేచ్ఛ ఉండదు. అందులోనూ రీజనల్ పార్టీస్లో అసలే ఉండదు. రీజనల్ పార్టీలో ఏముంటుంది, హెడ్ ఆఫ్ ది పార్టీ సుప్రీం. మనం టీఆర్ఎస్లో చూసాం, ఒక టీఆర్ఎస్ కాదు, డిఎంకే కానీ పైన మమతా బెనర్జీ కానీ టీఎంసీ కానీ శివసేన పార్టీ, ఎక్కడైనా రీజనల్ పార్టీ వచ్చేసరికి బాస్. అలాంటప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కూడా ఈజీ అవుతుందని వాళ్ళు చెప్తూ ఉంటారు. హైకమాండ్ రావాలి, నిర్ణయాలు తీసుకోవాలి, జీవోలు విడుదల చేయాలి. మా దగ్గర కూడా అవసరం ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, ఆ స్వేచ్ఛ ఉంటుంది ముఖ్యమంత్రి కానీ పీసీ. నేను కూడా ఏదైనా నిర్ణయం తీసుకుంటాం. కొన్ని ముఖ్యమంత్రి చెప్పి తీసుకుంటాం, కొన్ని చెప్పలేని పరిస్థితి ఉంటే తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి తెలియజేస్తాం. ఈజ్ ఆల్సో పార్ట్ అండ్ పార్టిసిల్ ఆఫ్ పార్టీ కదా. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఇప్పుడు చాలా వివాదాస్పదమైంది. దాని గురించి రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకు అలాంటి, అంటే అనాలోచితంగా తీసుకున్న నిర్ణయమా, దీని వెనకాల కూడా ఏదైనా రాజకీయ కారణం ఉందా? ఒకసారి నేను ముఖ్యమంత్రికి వచ్చి మాట్లాడినప్పుడు ఆయనకి ఏంటంటే యాదగిరిగుట్టని ఒక పెద్ద మందిరంగా, ఒక పెద్ద సంస్థానంగా తీర్చిదాలని ఆలోచన. ప్రభుత్వ పరంగా ఇస్తున్న నిధులు సరిపోవట్లే. కొంతమంది దాతలు ముందుకొచ్చి ఈ తెలంగాణలో గొప్ప పుణ్యక్షేత్రం కాకుండా యావత్ ప్రపంచ దృష్టి ఆకర్షే విధంగా మేము అభివృద్ధి చేస్తాము, మా నిధులతో అభివృద్ధి చేస్తామని ముందుకు వచ్చినారు. ఆ అభివృద్ధిని మైండ్లో పెట్టుకొని ఆ రకంగా